సమూయేలు అంశం ఏంటంటే సమూయేలు గ్రంథము. సమూయేలు మీ పక్షమున ప్రార్థన చేతునని చెప్పాను. ఎవరి పక్షాన ప్రార్థిస్తున్నారు? సమూయేలు ఇశ్రాయేలు పక్షాన ప్రార్థన చేతుమని చెప్పాను. అయితే ఇశ్రాయేలు అందరినీ మిస్సాలోకి పిలవడం పడి ఇశ్రాయేలు అందరినీ మిస్సాలో కూడుకోవటానికి రమ్మని నేను మీ పక్షమున ప్రార్థన చేతునని సమూయేలు చెప్పగా వారందరూ కూడా మిస్సాలోకి వచ్చినట్టుగా మనము చూస్తున్నాం. అయితే వారు మిస్సాలోకి వచ్చిన తర్వాత మిస్సాలో కూడుకొనగా వారు నీళ్లు చేదుకొని యెహోవా సన్నిధిని కుమ్మరించారు. నీళ్లు చేదుకొని యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉన్నారు. ఏ దినము? వారు కూడుకున్న దినమున ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములను ఒప్పుకొని మిస్సాలో ఉండి మేము పాపాత్ములము అని తన తప్పుని ఒప్పుకున్నారు. మిస్సాలో సమూయేలు ఇశ్రాయేలులకు న్యాయము తీర్చుతూ వచ్చాను. ఇశ్రాయేలు మిస్సాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయులు సర్దారులు ఇశ్రాయేలు మీదకి వచ్చారు. మిస్సాలో కూడుకున్నారని చెప్పి ఆ యొక్క ఫిలిష్తీయులు ఆ యొక్క ఇశ్రాయేలు మీదకి వచ్చినట్టుగా చూస్తున్నాం. కనుక వారి చేతిలో నుండి మనం రక్షించినట్టుగా మనము ఆయన కొరకు ప్రార్థన చేయడం మానవద్దని సమూయేలు వద్ద మనం చేసేది. కనుక ఆ సమూయేలు వద్ద మీరు ప్రార్థన చేయట మానవద్దు అని ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చేసినట్టుగా మనము చూస్తున్నాం. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ హోమముగా అర్పించాడు. యెహోవాకు సర్వాంగ హోమముగా బలి అర్పించి ఇశ్రాయేలు పక్షంలో యెహోవాకు ప్రార్థన చేయగా దహన బలి అర్పించుండగా ఫిలిష్తీయులు యుద్ధమందు చేటకై ఇశ్రాయేలు మీదకి వచ్చింది. ఆ ఇశ్రాయేలు మీదకి వచ్చినట్టుగా చూస్తున్నాం. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీదకి మెండుగా ఉరిమించి వారిని తారుమారు చేయగా ఇశ్రాయేలు చేతుల వాడిపోయారు. చూసారా, దేవుడి యొక్క కార్యాలు వేరు, మనుషుల యొక్క కార్యాలు వేరు. కనుక వారిని ఆ ఉరిపించి తారుమారు చేయగా ఇశ్రాయేలు చేతిలో ఫిలిష్తీయులు వాడిపోయినట్టుగా మనము చూస్తున్నాం. మన దేవుడు ఏదైనా సరే తారుమారు చేయగల సమర్థుడు. దేవునికి స్తోత్రం. కనుక అలాగున ఫిలిష్తీయులు అణచబడిన వారై ఆ ఫిలిష్తీయులు ఆ యొక్క ఇశ్రాయేలు చేత అణచబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయారు. ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాకుండా ఆగిపోయినాడు. సమూయేలు ఉండిన దినములన్నిటిను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా. సమూయేలుకి దేవుని హస్తము తోడుగా ఉంది, ఫిలిష్తీయులకి దేవుని యొక్క హస్తము విరోధముగా ఉంది. ఈ లోకంలో దేవుని హస్తం మనకి తోడుగా ఉంటే దేన్నైనా జయించగలం. ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు వారందరూ కూడా ప్రార్థన చేశారు, ఉపవాసం ఉండారు, కన్నీరు కార్చారు. వారి ప్రార్థన దేవుడు ఆ యొక్క సమూయేలు చేసిన ఆ యొక్క గొర్రె పిల్లలను ఆ యొక్క దహన బలిని అర్పించడం వలన దేవుడు వారికి విజయాన్ని సమకూర్చినట్టుగా చూస్తున్నాం. ఈ లోకంలో ఏదైనా సరే అసాధ్యం అనుకుని స్వచ్ఛపరిచే దేవుడు. కనుక ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. క్రిస్టఫర్ 810 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట బెల్ కొట్టవలసిందిగా కోరుతున్నాము. అనేక మందికి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఆమేన్.